ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ప్రవచన్ టీవీ ఛానల్ ద్వారా ఈ సందేశాలని వింటూ ఎంతగానో ఆత్మీయ మేలులు పొందుకుంటున్నా మీ అందరికీ ప్రభునామములో మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇదే విధంగా ఈ పరిచర్యను ప్రేమించి మీరు మా కొరకు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, మా కొరకు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు బట్టి మీ అందరికీ ప్రభునామములో మా నిండైన వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్రియ బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో మనం వెళదాం. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయమునందు మరొకసారి మమ్మల్ని ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, అల్పుడనైనటువంటి నా ద్వారా ఇగో ప్రభా కుటుంబాల్లో ఈ యొక్క వాక్యాన్ని వినిపింపచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఎన్నికలేని మా జీవితాలను ఎన్నుకున్నవాడు, ఏ విధమైన మంచి పరిశుద్ధత లేని మమ్మలను కనికరించి కాపాడుతున్న దేవుడవు ప్రభా, నీకు వందనాలు. నీ కృపా సంకల్పమును బట్టి, మీ దయా వాత్సల్యతను బట్టి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాచి కాపాడి ఉన్న విధానం బట్టి వందనాలు. కుటుంబాల్లో కార్యములు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేలుల చేత తృప్తిపరచండి, తృప్తిపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యము, క్షేమము, సమాధానము కుటుంబాల్లో దయచేయండి. దయచేస్తున్న దేవుడు అని నీ నామమును స్తుతిస్తున్నాం. ఈ మాటల ద్వారా మరొకసారి ప్రభా మా యొక్క హృదయాల్ని బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి? అందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ దేవుని నామం మేము స్తుతిస్తున్నాం. ఈ శ్రమ దినాల్లో, ఈ కష్టకాలంలో దేవుని యొక్క వాక్యమే మనల్ని బలపరిచేది, దేవుని యొక్క వాక్యమే మనల్ని సజీవులుగా దాచి ఉంచేది. కనుక ఏది ఉన్నా మనం లేకపోయినా ఆనందించడమే మనం చేయాల్సిన పని. అదే బైబిల్ చెప్తున్న సత్యం. శాలలో పశువులు లేకపోయినా, మందలో గొర్రెలు లేకపోయినా నేను యేసునందు ఆనందిస్తాను అని కదా. ద్రాక్ష చెట్లు ఫలించకుండాను, అంజూరపు చెట్లు పూయకుండాను నేను దేవునిలో ఆనందిస్తాను. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఈ సమయంలో మాటలు వింటున్నాను. నీ జీవితంలో పరిస్థితులు ఎలాగున్నా కానీ కొద్ది నిమిషాలు మనస్సుని క్రీస్తు వైపు నువ్వు తిప్పితే, కొద్ది సమయము నీ యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పితే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ దేవుడు ఆశ్చర్యరీతిగా, అనగా మబ్బు తొలగిపోయినట్లుగా నీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. మబ్బు వస్తుంది పెద్దగా, కానీ ఆశ్చర్యరీతిగా ఒక్కోసారి ఆ గాలి దాన్ని ఏం చేస్తుందంటే తేలిపోయేటట్లు చేస్తుంది. అలాగే మన జీవితంలో కారు మబ్బులు ఎన్నో విస్తరించి ఉండొచ్చు, ఎన్నో భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీవు నడుస్తూ ఉండొచ్చు, కానీ అవి నేనేం చేయవు. ఎందుకనంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయమని నీ ఎద్దకు రాదు. అది దేవుడిచ్చిన మాట, నేను ఇచ్చేది కాదండి. మనుషులు మాటిచ్చి తప్పేవాడు, కానీ ఆయన మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు. కాబట్టి ధైర్యంగా ఉందాం. మనం అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మనం స్తుతించే వారంగా ఉందాం. దేవుని యొక్క మాటలు మనం విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. మనిషి యొక్క జీవితంలో సుఖదుఖాలు, కలిమిలేములు ఇవన్నీ సహజం. గెలిపోటములు సహజం. సంపాదించుకుంటాం, పోగొట్టుకుంటాం, ఇవన్నీ సహజం. సైతానుడు దోచుకునివాడు, దొంగ అయి ఉన్నాడని చదువుకున్నాం. వాడు అపవాది, వాడు దొంగ, దోచుకునివాడు. వాడు మన యొద్ద దోచుకుంటాకి వచ్చిన అన్నీ దోచుకోలేడండి. ఏదో ఒకటి ఉంటుంది. దాని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్నీ దోచేసుకోడు. నువ్వు చూస్తే, ఆలోచన చేస్తే ఏదో ఒకటి ఉంటుంది. మనం కొన్ని కోల్పోయినా మన యొద్ద మరికొన్ని మిగులు ఉంటాయి. ఇదే నేను ఈవేళ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది బాధపడుతూ మా జీవితం అయిపోయిందండి, ఇక ఏదీ లేదండి అంటారు. ఉంటుంది. నీవు దేవుని వైపు మనసు పెట్టి చూస్తే అది కనిపిస్తుంది. ఇక మా జీవితం అంతమైపోయిందండి, ఇక చేసేది ఏమీ లేదు, మా యొక్క కుటుంబాలు పాడైపోయాయి, చేసేది ఏమీ లేదు, అస్తవ్యస్తమైపోయే పరిస్థితి, చేసేది ఏమీ లేదు, ఇక అంతా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది అని అంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అందులో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ప్రియా దేవుని యొక్క సంగబిడ్లారా, ఇక్కడ
ప్రవక్త అయినటువంటి ఎలీషా మనకి కనిపిస్తున్నాడు. దైవజనుడైన ఎలీషా పరిచర్య చేసేటువంటి కాలంలో తన పెనిమిటిని పోగొట్టుకున్నటువంటి దైవజనుని యొక్క భార్య, ఆయన దైవజనుడే, చనిపోయాడు. ఆయన భార్య తనకున్న పరిస్థితులను బట్టి ఈ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ పరిస్థితులు అంటే అప్పుల భారంతో బాధపడుతూ వచ్చినట్లుగా అక్కడ మనం చూడగలం. అయ్యా, మరి నా భర్త చనిపోయాడు, ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం, వాళ్ళు వచ్చి ఇప్పుడు నా ఉన్నటువంటి కుమారులు కూడా తీసుకుపోతారని చెప్పి బెదిరిస్తున్నారు, ఏం చేసే పరిస్థితి కనబడటం లేదు, ఇక్కడ మా పరిస్థితి అయిపోయినట్టుంది అని చెప్పి దైవజనుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఇక్కడ నీ యొద్ద ఏమున్నది? ఆర్థిక అప్పుల బాధలు ఉన్న వాళ్ళని ఏముంటాయండి? ఒకవేళ ఏమైనా ఉంటే ఉండొచ్చు, బట్టలు గెట్లు మంచాలు కంచాలు, కానీ ఇక్కడ అవన్నీ కాదు దైవజనుడు అడిగింది. వాస్తవానికి నీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడటానికి నీ దగ్గర ఏమన్నా, నీ యొద్ద ఏమున్నది? అన్నీ కోల్పోయాను ప్రభువా, మరి నా దగ్గర ఇంకేం లేదంటకి లేదు. ఏదో ఒకటి ఉంటుంది, సాతాను అన్ని దోచుకెళ్ళిపోలేడు. కొన్ని ఉంటాయి, వాటి ద్వారా దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అవి ఏంటి అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఆ పరిస్థితులు ఏంటి అనేది నువ్వు అవగాహన చేసుకోవాలి. అది ఎలాంటి స్థితి, నా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను హెచ్చిస్తాడనేది నువ్వు కనిపెట్టాలి, చూడాలి. ఇక్కడ ఈమె తడుకోకుండా, ఇంట్లో ఏమేమి ఉన్నాయని ఆలోచన చేయకుండా ఈ స్త్రీ ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాతో అంటున్నటువంటిది ఏముందంటే, ఆ ఇంటిలో ప్రాముఖ్యమైనటువంటిది నూనె కుండ ఒకటి మిగిలి ఉన్నది అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నూనె కుండ మిగిలి ఉంది. ఇక్కడ అన్నీ పోయాయి, పరిస్థితులన్నీ చేదాటిపోయాయి. ఒక్క నూనె కుండ అనగా ఇది అభిషేకమునకు గుర్తు. రోగుల కొరకు ప్రార్థన చేయడానికి ఈ నూనె సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుని ఇంటిలో, దైవజనుని ఇంట్లో నూనె అనేది అది అవసరం. దావీదంటాడు, నా గిన్నె నూనెతో నిండి పొర్లిపోతుంది, నా తలను నూనెతో అంటి ఉన్నావు. నూనె అభిషేకానికి గుర్తు. దేవుని యొక్క పిలుపునకు, దేవుడు ప్రతిష్ఠించుకున్న జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ దైవజనుడి ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే వచ్చేయేమో కానీ ప్రార్థనా సంబంధమైనటువంటి ఆత్మవరములతో నింపబడిన, అభిషేకముతో నింపబడినటువంటి నూనె కుండ మాత్రం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ప్రవక్తలను ఒకానొక దినములలో నిర్లక్ష్యపరిచేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇశ్రాయేలు యూదా రాజ్యములను దుష్టులైనటువంటి రాజులు పరిపాలిస్తున్నప్పుడు ప్రవక్తలను నిర్లక్ష్యపరిచేవాళ్ళు. అహాబు ఇశ్రాయేలులను పరిపాలిస్తున్నప్పుడు తన యొక్క భార్య అయినటువంటి యెజెబెలు బయలు ప్రవక్తల్ని పోషిస్తూ యెహోవా ప్రవక్తల్ని నిర్మూలన చేస్తూ ఉండేది. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఈ దైవజనుడిని సాతాను భక్తి నుండి తొలగించలేకపోయాడు కదండి. పరిస్థితులు ఆ దినాల్లో ఎంత భయంకరంగా ఉన్నా ఈ దైవజనుని యొక్క భక్తి, ఈ దైవజనుని యొక్క కుటుంబాన్ని దేవుని భక్తి నుండి సాతానుడు దొంగిలించలేకపోయాడు. ఇది గమనించాలి, జాగ్రత్త. నీతి విషయంలో ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, ఆసక్తి కలిగిన వారికి హాని చేయగలిగిన వాడు ఎవడో? బైబిలే చెప్తున్న మాట, 1 పేతురు 3:11. నీతి విషయంలో ఆసక్తి కలిగిన వారికి హాని చేయగలిగిన వాడు ఎవడు లేడట. దేవునిపైన ఆసక్తి కలిగి ఉంటే, భక్తి పైన ఆసక్తి కలిగి ఉంటే, మందిరం పైన ఆసక్తి కలిగి ఉంటే, ప్రార్థన పైన ఆసక్తి కలిగి ఉంటే అసలు నీకు హాని చేయవాడు ఎవడో ఉండడట. అది బైబిల్ చెప్తున్న సత్యం. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ ఇంట్లో ఇంకేమైనా ఉండొచ్చు కానీ అవి అన్నీ ఈ నూనె పాత్ర కన్నా గొప్పవి కావు అని అక్కడ అర్థం. ఎందుకుండవు? బట్టలు ఉంటాయి, మంచాలు ఉంటాయి, కంచాలు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఒకవేళ కుమారుల్ని దోచుకెళ్ళిపోతా అన్నారు వాళ్ళు వచ్చి. సాతానుడు వాళ్ళ యొక్క జీవితాల్ని పతనం చేశాడు. సమాధానం పోయింది, అన్యోన్యత పోయింది, దాంపత్య జీవితం పోయింది. ఏమండి, మరి ఇంటి యజమానుడు కోల్పోయాడు. ఇలాంటి సాతానుడు ఎన్నో రకాలుగా నష్టపెట్టాడు. కానీ వారిలో ఉన్నటువంటి దైవభక్తి, వారిలో ఉన్నటువంటి ప్రార్థన, విశ్వాసాన్ని సాతానుడు కొల్లగొట్టలేకపోయాడు. అది చూపించింది ఈ స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్త్రీ దగ్గర నూనె కుండ ఉన్నట్లుగానే నేడు దినాల్లో మనము కూడా ఏమీ లేనట్లుగా కనబడుచు సమస్తమును కలిగి ఉన్నవారం అంటాడు.
ఏమండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చదువుదాం. 6వ అధ్యాయము 10వ వచనం. పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం. మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడే వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్న వారము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా క్రీస్తుని కలిగి ఉన్న నీ జీవితంలో మా జీవితాలు అన్నీ అయిపోయాయి, అంతా అయిపోయింది అనే మాట ఎప్పుడు వద్దు. ఏమీ లేకపోయినా క్రీస్తునందు సమస్తమును నీవు కలిగి ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని నీవు ఉండాలి ప్రియ దేవుని యొక్క పిల్లారా. ఏమీ మనము లేనివారమని అనకూడదు. సైతాను మా జీవితాన్ని మొత్తం దోసుకెళ్ళిపోయాడు. అవసరం లేదు, వాడు ఎన్ని దోసుకెళ్ళినా దేవునికి పనికి వచ్చేది ఒకటి ఉంటుంది ఈ జీవితం. అదే ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ, రక్షణ అనుభవాలు, మానవశు తగిన ఫలాలు ఇవి జీవితంలో ఉంటే చాలు, తిరిగి దేవుడు మళ్ళీ నిన్ను బహుగా ఆస్వాదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవునికి పిల్లారా, ఇక్కడ బైబిల్లో మొదటిగా మనం చూస్తున్న విషయం ఏంటంటే నూనె కుండ మిగిలి ఉన్నది. దాన్ని బట్టి దైవజనుడు అమ్మ మిగతా కుండలు పట్టరా, ఇగో ఈ నూనెతో ఆ కుండలను నింపు, అవి తీసుకువెళ్ళి బయట వ్యాపారం చేసి అమ్ము, వాటితో నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించుకో. ఆ కరువు దినాలన్నీ కూడా ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు తీరిపోయే వరకు కూడా ఆ కుండలో ఉన్న నూనె తరిగిపోలేదు. అనేక పాత్రలు తెచ్చారు. ఆ పాత్ర ఆ పక్క ఆ పక్క అన్నీ తెచ్చారు. అన్నీ తెచ్చి వాటిని నూనెతో నింపారు. ఇక్కడ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు రక్షించబడిన రక్షణ అనుభవం నీ దగ్గర ఉన్నప్పుడు, విశ్వాసం నీ దగ్గర ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితం నీలో ఉన్నప్పుడు, నశించిపోతున్న వారందరి మధ్యలో నీవు ఉన్నప్పుడు వాళ్ళందరి హృదయాల్ని ప్రార్థనతో, వాళ్ళందరి హృదయాల్ని విశ్వాసంతో, వాళ్ళందరి హృదయాన్ని రక్షణ మారుమనసులతో నింపడానికి నువ్వు ప్రయత్నం చేయి. కుండ మనిషి యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. కుండ మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అనేక జీవితాలని నువ్వు నింపు. నువ్వు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు అయ్యో నా బతుకంతా అయిపోయింది, నా జీవితం అయిపోయిందని అక్కడితో ఆగిపోని అవసరం లేదు. నీ రక్షణను కొనసాగించడానికి నీలో ప్రార్థన, విశ్వాసం మిగిలే ఉంది. అర్థమవుతుందా ప్రియదేవులారా? మా జీవితాలు పతనం అయిపోయాయి, మా జీవితాలు ఆటంకాలుగా మారిపోతున్నాయి, ప్రార్థనకు ఆటంకాలు వచ్చేసాయి. నువ్వు బాధపడి ఆగిపోయిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. కానీ అనేక కుండలను తీసుకురా, వాటిని రక్షణతో నింపు, లేదా ప్రార్థనతో నింపు, అభిషేకంతో నింపు. దేవుడు వారిని బట్టి సమృద్ధిగా నిన్ను పోషించడానికి, నీ అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ విషయం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ భక్తుడైనటువంటి యోబు మనకు తెలుసు, ఆస్తిని 10 మంది పిల్లలు కలిగి అందరికంటే ఘనుడిగా ఉన్నటువంటి యోబుకు కలిగిన సమస్తాన్ని సాతానుడు నాశనం చేసేసాడు. తన ఆస్తిని, పిల్లలను, పనివాళ్ళని, చివరకు తన ఆరోగ్యం కూడా సాతానుడు నాశనం చేసేసాడు, పోగొట్టేశాడు. కానీ అన్నీ పోయినా తాను దేవుని యందలి నిరీక్షణ, విశ్వాసమును మాత్రము కోల్పోలేదండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనములో చక్కని మాట అక్కడ మీరు చదవగలరు. దేవుని యొక్క పిల్లారా, నీ జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు చింతపడుతున్నావా? నీ జీవితంలో అన్ని సర్వస్వం పోగొట్టుకున్నానని బాధపడుతున్నావా? యోబు నువ్వు ఒకసారి గమనించుకో. యోబు దగ్గరికి సాతానుడు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేశాడు. ఏమండి, ఆ దినములలో అంతటి ధన సమృద్ధి గనుడు ఇంకో లేడు. అలాంటి యోబుని సాతానుడు చితక్కొట్టేశాడు, నలిపేశాడండి. ఏమీ లేదు యోబు దగ్గర, సమస్తం పోయింది. అన్నీ పోయినా యోబు అంటున్నాడు కదా ఆ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోబు తన జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణను వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ నిరీక్షణ పోలా, దేవుని పట్ల ఉన్నటువంటి సదుద్దేశం పోలా. సాతానుడు యోబు యొద్ద నుండి సమస్తం దొంగలిచ్చిన యోబులో నిరీక్షణను ఇంకా మిగిలే ఉంది. ఆ నిరీక్షణే యోబును తిరిగి మరలా రెండింతల ఆశీర్వాదమునకు పాలు చేసింది. నీ జీవితంలో చిన్న చిన్న వాటికే నలిగిపోతుంటాం, చిన్న చిన్న పరిస్థితులకి అంతా అయిపోయిందంటాం కదా. కాదు ప్రియదేవులారా, నువ్వు విశ్వాసంలో, నిరీక్షణలో
అనుభవాలు నీ జీవితంలో ఉంటే, అవి అభివృద్ధిలోనికి తెచ్చుకునేటువంటి ఆసక్తి నీకుంటే, తిరిగి పోయినావు ఎన్ని కోల్పోయినా నా దేవుని పట్ల నాకున్న ప్రేమ పోలేదు, నా దేవుని పట్ల నాకున్న ఆసక్తి పోలేదు, నా దేవుని పట్ల నాకున్నటువంటి నిరీక్షణ పోలేదు, ఇదిగో నాలో ఉన్నాయి అవి చాలు తిరిగి నన్ను దేవుని కొరకు లేదంటే ఈ లోకంలో నన్ను బలపరచబట్టడానికి అని నువ్వు ఆలోచన చేయాలి. మానసికంగా చిన్న ఒత్తిడి తగిలితే చాలు దేవుణ్ణి మర్చిపోతావు, నువ్వు ఇంకంతా అయిపోయింది, నాకు ఇంకేం లేదనుకుంటావు. శారీరకంగా బాధ కలిగితే చాలు ప్రార్థన మానేస్తావు. ఏదైనా మానసికంగా పరిస్థితులు నీకు అనుకూలంగా లేవంటే చాలు నీకు వాక్యానికి నువ్వు విధేయత చూపించలేవు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియదేములారా, ఇక్కడ అన్నీ కోల్పోయాడు యోబు, కానీ అన్నీ కోల్పోయినా కానీ దేవుని పట్ల తనకున్న నిరీక్షణ కోల్పోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల సంఘానికి వస్తే అపోస్తలులను అవమానపరిచారు, కొట్టారు, చెరసాల్లో పెట్టారు, ఎంతటి భయంకరంగా వారిని బెదిరించారు. అయినా వారు సంతోషముతో తిరిగి వెళ్ళారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా జరిగింది ఇది? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 41 వచనాల్లో ఆ మాట మనకి కనిపిస్తుంది. ఒక మాట చదువుదామా? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయేది. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగా. శ్రమల్లో ఉన్నటువంటి వారిని, భయంకరమైనటువంటి విపత్తులు ఉన్నటువంటి వారిని సంతోషంతో వారు తిరిగి వెళ్ళేటట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. శ్రమలు, కష్టాలు, వేదన మనలో ఉన్నటువంటి సంతోషాన్ని తీసివేయలేవు. సంతోషం ఉంటుంది, అది నువ్వు గ్రహించగా కృంగిపోతూ ఉంటావు. అది నీలో ఎప్పుడు ఉండేదే. మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడో. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం ప్రభు సెలవిస్తున్నాడు. మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. ఏ సంతోషం? అది క్రీస్తుని గురించినటువంటి ఆనందం, వాక్యమును గురించినటువంటి ఆనందం. ఆ సంతోషం నీలో ఉంటే ఆ సంతోషం ద్వారా నీవు బ్రతకడానికి అవకాశం. ఆ సంతోషం ద్వారా గతించిపోయినటువంటి, అనగా నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి దేవుని చిత్తమైతే రెండింతలు నీవు అనుభవించడానికి, సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుడు చూపిస్తాడు. కాబట్టి నీలో పోగొట్టుకోకుండా ఉండాల్సినవి నువ్వు సంపాదించు. ఈ లోకంలో ధనమును కూర్చుకొనకండి, దొంగలు వస్తారు, కొట్టేస్తారు, లేదా చిమ్మెట్లు కొట్టేస్తాయి అని ప్రభు చెప్పాడు. అంటే వెండి బంగారములు మీరు సంపాదించుకోవద్దు, అవి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏవి కూడా అవి శాశ్వతం కాదు. ఈ లోకం అంతమైపోయే పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది, వాక్యము దేవుని మాట శాశ్వతమైనది, రక్షణ మారుమనసు శాశ్వతమైనవి. ఇవి సంపాదించుకొని నువ్వు దాచుకోగలిగినట్టు. సాతానుడు దేనైనా కొల్లగొట్టగలడేమో కానీ ఆ యొక్క స్త్రీ కుటుంబంలో ఉన్న పరిశుద్ధతను, అభిషేకాన్ని కొల్లగొట్టలేకపోయాడు. యోబును ఎంతైనా కొల్లగొట్టాడు కానీ, ఎంత స్థితికైనా నలగొట్టాడు కానీ యోబుల్లో ఉన్న నిరీక్షణను కొల్లగొట్టలేకపోయాడు. అదేవిధంగా అపోస్తలులు చెరసాల్లో వేసి వాళ్ళని ఎంతగానో హింసించి అవమానపరిచి నానా బాధలు పెట్టాడు కానీ వారిలో ఉన్న ఆనందం, సంతోషాన్ని ఆ సాతాను తీసివేయలేకపోయాడు. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, ప్రభు అంటున్నాడు, మీ యొద్ద నుండి ఎవడో మీ సంతోషాన్ని, ఇదే సంతోషం అండి, క్రీస్తు రక్షకునిగా అంగీకరించగా వచ్చిన ఆనందం. ఎవరైతే వారి పాపముల నుంచి విమోచించబడతారో, ఎవరైతే యేసు రక్తము ద్వారా కడగబడి పవిత్రించబడతారో, ఎవరైతే క్రీస్తు మా రక్షకుడు, నా కొరకైనా సిలువను అనుభవించాడని వారి నోటితో ప్రభువే నా రక్షకుడిని ఒప్పుకుంటారో, నమ్మి బాప్తిసం పొందుతారో, వారిలో ఉంటుందండి ఆనందం, సంతోషం. ఏమి ఉన్నా లేకపోయినా వారు క్రీస్తునందు ఆనందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఆనందాన్ని ఎవడు కూడా తీసివేయలేడు. అదే ఆనందం నీ జీవితంలో ఉంటే పరిస్థితులు ఎంతగా నేను దిగజార్చేసినా, పరిస్థితులు ఎంతగా నీ చేతులు దాటిపోయినా, పరిస్థితులు ఎంతగా నీ కుటుంబాన్ని కృంగదీసినా, నీలో ఉన్నటువంటి ఈ ఆనందం కనుక ఖచ్చితంగా నీలో ఉంటే తిరిగి మరలా ప్రభు కృపలో నీవు అభివృద్ధి పొందే అవకాశాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాం, మరి బైబిల్ గ్రంథంలో సంసోను గురించి మనకు తెలుసు. చాలా బలవంతుడిగా ఉండేటువంటి వాడు. అతడు వర్ణించబడ్డాడు. ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నారు. అనగా ఫిలిస్తీన్ల వల్ల కాలేదు ముందుగా, చివరకు అతని ఆ రహస్యాన్ని ఒక స్త్రీ అనగా తెలియలా ఆ బల రహస్యాన్ని కనుగొని అతని జడలు కత్తిరించగా దేవుని యొక్క అభిషేకం వెళ్ళిపోతుంది. అప్పుడు అతని బలము తొలగిపోతుంది.
ఆ 2 కన్నులు ఓడబీకేసేసి చెరసాల్లో బంధిస్తారు, గాను గీడుస్తూ ఉంటారు. 2 కళ్ళు ఓడబీకేశారు. ఏమండి, అయితే అతడు తన జీవితం ఎక్కడితో అయిపోయింది అని అనుకోలేదు. ఈ చరిత్ర మీకు తెలుసు. ఎక్కడితో అయిపోలేదు, తిరిగి పశ్చాత్తాపము చెందాడు. ఆయన పశ్చాత్తాపము చెందినప్పుడు ఈ సమయంలో తిరిగి తన యొక్క తల వెంట్రుకలు మొలవటం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం. మరి జల గతించితే గతించగలిగారు, కానీ వెంట్రుకలు మొలవకుండా మాత్రం ఆపలేరు కదా. ఎప్పుడైతే తిరిగి వెంట్రుకలు మొలిచాయో మరి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను కనికరించు, ఒక్కసారి నన్ను బలపరచమని ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు ఆత్మ బలంగా అతని మీదకి దిగొచ్చింది. ఎప్పుడైతే ఆ గుడిని కూల్చేశారో ఫిలిష్తీయులందరూ కూడా చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ తలను వెంట్రుకలను మొలవకుండా వారు చేయలేకపోయారు. ఏమండి, శత్రువు జయించినట్లు కనపడవచ్చు ఒక్కోసారి, మనకు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనల్ని జయించినట్లుగా కనపడవచ్చు ఒక్కోసారి, మనకు ఎదుర్కొన్న విపత్తులే మనల్ని జయించినట్లుగా కనపడవచ్చు ఒక్కోసారి, కానీ అంతిమంగా చివరికి విజయం మనదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుకు విరోధంగా మాట్లాడి సిలువ వేయించి చంపించారు, కానీ మరణము గెలిచి లేవకుండా ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. రోమపత్రికలు చెప్తాడు, క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనల్ని ఎడబాపనేరరు. మరి నీ జీవితంలో సమస్తం కోల్పోయాను, నా కుటుంబం అంతా చితికిపోయింది, నా బిడ్డల యొక్క పరిస్థితులన్నీ చితికిపోయాయి, ఇక అయిపోయింది, ఏమీ లేదు అని అనుకుంటున్నావేమో, బాధపడుతున్నావేమో. నా దేవుడు సెలవిస్తున్నాడు, నీలో ఉండవలసింది ఉంటే, అనగా సాతానుడు దొంగలించటానికి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు, అది అభిషేకం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం. సాతానుడు దొంగలించలేనటువంటి గొప్ప ధన సంపత్తి, దేవుని పట్ల నువ్వు కలిగి ఉండాల్సిన నిరీక్షణ. సాతానుడు దొంగలించడానికి కూడా వీలు లేని గొప్ప సంపద, వాక్యము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా నీలో ఉన్నటువంటి సంతోషం. సాతానుడు దొంగలించడానికి కూడా వీలు లేనటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పశ్చాత్తాపపు జీవితం. ఇవి నీవు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాల పరిస్థితులు ఎంత దారుణంగా మారినా ఇక ఈ జీవితాన్ని ఎవరు మార్చలేరు, ఈ జీవితాన్ని ఈ కుటుంబాన్ని ఎవరు కట్టలేరు అని ఒకరి నువ్వు డిసైడ్ చేసేసుకున్నా, ఈ అనుభవాలు కనుక నీ జీవితాల్లో ఉంటాయి. యోబుని తిరిగి 2 100 ఆశీర్వదించిన దేవుడు, అపోస్తుల్ని సరసాల్లోంచి విడిపించిన దేవుడు, సంతోషంతో వారు సువార్త ప్రకటించడానికి అవకాశం కుదిర్చిన దేవుడు. అదేవిధంగా మరి ఆ యొక్క సారెఫతు విధవరాలు ఆర్థిక పరమైనటువంటి స్థితుల గతుల నుండి తప్పించబట్టానికి సహాయం చేసిన దేవుడు. సంసోను ప్రార్థించగా పోయిన ఆత్మ తిరిగి ఆ యొక్క సంసోను మీదకి పంపించిన దేవుడు. చితికిపోయిన యొక్క బిడ్డల జీవితాన్ని తిరిగి మళ్ళీ బాగు చేయగల సమర్థుడు. ఆమేన్. చితికిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి మళ్ళా కట్టగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవి నీవు కలిగి ఉన్నావా? ఎప్పుడు లోకం సంపాదించుకుందాం చూస్తాం, లోకంలో ఆస్తులు, లోకంలో పలుకుబడి, లోకంలో గౌరవ మర్యాద, లోకంలో అంతా లోకం లోకం లోకం. మరి లోకం ఇవ్వలేనివి దేవుడు వల్ల మాత్రమే ఇవ్వగలిగేవి. లోకంలో అని ఎంతమంది దోచుకున్నా సాతానుడు మరి వచ్చి మన జీవితాల్లో నుంచి దొంగలించలేనటువంటి అనుభవాలు ఇవి నువ్వు కలిగి ఉన్ననాడు తిరిగి నీ జీవితాన్ని దేవుడు చిగురింప చేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం నుండి 21 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అబ్రహాము ఇంట దాసిగా ఉంది ఒక వ్యక్తి, ఆమె పేరు హాగర్. ఒక దినాన అబ్రహాము దాసి అయినటువంటి హాగర్కి ఒక కుమారుడు కన్నారు. దేవుని యొక్క మాట ప్రకారం తర్వాత అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలును హాగర్ని అబ్రహాము పంపించేశాడు. వారు బేర్షెబా అరణ్యంలో ఉండగా అబ్రహాము వారికి ఇచ్చినటువంటి నీళ్ల తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు అయిపోయాయి. దప్పికతో తన కుమారుడు ఇష్మాయేలు చనిపోతాడని భావించి హాగరు ఏడుస్తుంది. తన యజమానైనటువంటి అబ్రహాము వారికి నీళ్ల తిత్తి తప్ప మరేమీ వాడికి ఇవ్వలేదు. అది కూడా అయిపోయింది. వారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తనకు ముందుగానే వాగ్దానం చేసినట్లుగా ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం నుండి 12 వచనాలు మీరు చదవండి. ఇస్సాకును దీవించి వారిని గొప్పవారిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా.
మళ్ళీ ఎవ్వరు విడిచినా ఎడబాయక మనతో ఉండేటువంటి దేవుడు ఆయన. పరిస్థితులు మారిపోయినా ఆయన వాగ్దానములు మన ఎడల నిశ్చయముగా నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి ఇలాంటి అనుభవం అనగా హాగారు ఏడుస్తూ ఉంది, దేవునికి మొరపెడుతూ ఉంది. ఆ మొరపెట్టడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇష్మాయిల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి నీకు మొరపెట్టేటువంటి అనుభవం ఉందా? ఏడుస్తూ కూర్చున్నావా? ఆమె ఏడుస్తుంది, అరణ్యంలో ప్రార్థన చేస్తుందయ్యా, ఏమీ లేదు నా దగ్గర. ఆమెకి ఏదైతే అవసరమో దేవుడు దాన్ని ఇచ్చాడు. అక్కడ దేవుని దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చి గోతిని చీల్చి నీటి ఓటను రప్పించింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకటైతే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావు అదే ఇస్తాడు, వేరొకటే వాడు. కానీ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అంతా అయిపోయింది 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 నువ్వు పాట పాడితే అంతా అయిపోదు. నీలో నిరీక్షణ ఉంది, మన దేవునిపైన నిరీక్షణ కలిగి ఉండు. నా ప్రాణమా నాలో నీ వేళ కృంగిపోతున్నావు, యెహోవా పైన నీవు మనసు పెట్టు, ఆయనే నీ రక్షణకు ఆధారం. యెహోవాను స్తుతించు, ఆయన నీ రక్షణకు ఆధారం. ఆయన నమ్ముకో, ఆయనే నీకు ఆశ్రయదుర్గం. యెహోవాను నమ్ముకున్న వారు ఏ పరిస్థితుల్లో కూడా వారు కృంగిపోరండి, ఓడిపోరండి. కాబట్టి నీ జీవితంలో కూడా అన్నీ అయిపోయాయి, నా జీవితంలో ఇంకేమీ లేదు అనేటువంటి బాధను తీసివేసి నీలో ఉండవలసినటువంటివి ఉంచుకున్నప్పుడు, అవి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభా ఇవే నా దగ్గర ఉన్నాయి, నీ యందు నిరీక్షణ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు, నీ యందు విశ్వాసం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు, ప్రభా నీపైన ఆనుకోవటం తప్ప నాకేమీ లేదు, ఇదిగో నీకు ప్రార్థించడం తప్ప నాకు ఇంకేమీ లేదు, ఇదిగో నీ సన్నిధిలో మొరపెట్టడం తప్ప నా దగ్గర ఇంకొక ఏమీ లేదు నాయనా అని నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర ఏమున్నాయని ప్రభు అడిగినప్పుడు అవి చూపిస్తావో, వాటిని బట్టి సమయానుకూలంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? ఉంటే గనక, ఒకవేళ లేకపోతే గనక నువ్వు వాటిని సంపాదించడానికి ప్రయత్నించే మేము నీ కొరకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణాన్ని మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో నైనా సాతానుడు మా యొక్క జీవితాన్ని ఎంతగా కృంగదీసిన, సాతానుడు మా జీవితాన్ని ఎంతగా గాయపరిచిన, ఎంతగా నష్టపోయినా, అనేక సార్లు మా జీవితం అంతా అయిపోయింది, ఇక మా బ్రతుకు అయిపోయింది, ఇక ఏమీ లేదు, చావే మాకు శరణ్యమని ఎంతోమంది నాయన బాధపడుతూ ఉంటున్నారు. అయితే ఈ వాక్యముల ద్వారా మాతో మాట్లాడావు. సాతానుడు ఎన్ని కొల్లగొట్టుకుపోయినా ఉండాల్సింది ఉంటుంది. సాతానుడు దొంగలించలేని వస్తువులు మాలో కొన్ని ఉన్నాయి. అది ఆత్మ అభిషేకం, ప్రార్థన, నూనె, నిరీక్షణ, అనుభవాలు, సంతోషం, సమాధానం, ఇవి మేము కలిగి ఉన్నాడు. అవి చాలు తిరిగి మా జీవితాలు నువ్వు మాకు కట్టడానికి. అలాంటి అనుభవాల్లోనికి బిడ్డలు మీరు నడిపించండి. ఏ కుటుంబాల్లో ఏ విధంగా ప్రభా పరిస్థితులు అనుకూలంగా లేవో ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి యొక్క జీవితాలకు ధైర్యం దయచేయండి, ఓదార్పును అనుగ్రహించండి, బలము కలిగిన కార్యాలు వారి జీవితాలు మీరు జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు యొక్క పరిచర్యను ప్రేమించి చెన్నైలో ఉన్నటువంటి సహోదరులు మరి ఐజాక్ మరి వారి కుటుంబం మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రోత్సహించి స్పాన్సర్ జరిగించారు. వారిని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. అనుదినము వారి కొరకు మేము ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దైవ ఆశీర్వాదాలు మీ అందరికీ.